దేవుని నామమునకు మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు, సంఘాలకు, విశ్వాసులకు ప్రభు పేరిట వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి క్లుప్తంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుందాం. 13, 14 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారైండుడి, బలవంతులైండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రియమైన బిడ్డలారా, ఈ అపోస్తలుడైన పౌలు గారు ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క విభేదాలను బట్టి, వారికి ఉన్నటువంటి మనస్పర్ధలను బట్టి, వారికి ఉన్నటువంటి ఒకరి మీద ఒకరు ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషములను బట్టి వారితో కొన్ని విషయాలు సంప్రదిస్తున్నాడు. మొదటగా ఈ యొక్క వచనాలను మనం పరిశోధన చేస్తే మెలకువగా ఉండాలి, మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, తర్వాత పౌరుషం గలవారైండుడి, బలవంతులైండుడి, మీరు చేయ కార్యములన్నీ కూడా ప్రేమతో చేయడం అంటున్నాడు. మన విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా మనం మెలకువగా ఉండాలి. ఎందుకంటే మన విరోధి అయినటువంటి అపవాది అయినటువంటి సాతానుడు ఎవరు మింగుదరాన్ని గర్జించి సింహం వల్లే తిరుగుతున్నాడు. కనుక మనము మెలకువగా మనం ఉంటూ ఎప్పుడు కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రెండవది, విశ్వాసం అందు నిలకడగా ఉండాలి. కొంతమంది విశ్వాసంలోనికి వస్తారు, జారిపోతారు. కొంతమంది విశ్వాసంలో ఉంటూ పడిపోతూ ఉంటారు. కనుక ఆ స్థిరత్వం అనేటువంటిది కావాలి. కనుక మెలకువగా ఉండాలి. రెండవది, విశ్వాసం అందు నిలకడగా ఉండాలి. మూడవది, పౌరుషం గలవారై ఉండాలి. అంటే పౌరుషం అంటే ఒక పట్టుదల. నేను అందరికంటే విశ్వాసంలో ముందుకు ఉండాలి, దేవుని మందిరంలో ముందుండాలి, దేవుని కార్యక్రమాల ముందుండాలి, దేవుని వాక్యానుసారంగా ముందుండాలని ఒక పట్టుదలతో మనం ఉండాలి. పౌరుషం అన్నమాట. అదే రోషం కలిగినటువంటి వారిగా మనం దేవునిలో ఉన్నటువంటి వారిగా ఉంటాం. మన దేవుడు రోషం గల దేవుడు కాబట్టి మనం కూడా మరి లోకంలో దేవుని కొరకు రోషం కలిగి మనం జీవించేటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా చూస్తే రోషం కలిగినటువంటి వాడిగా ఉండాలి. నాలుగవది చూస్తే బలవంతులై ఉండాలి. బలవంతులు అంటే ఎవరు? ఎలా బలవంతులు అవుతాం? దేవుని వాక్యము తినటం వల్ల, మనం ఆహారం తినటం వల్ల, ఆధ్యాత్మికమైన ఆహారాన్ని తినటం వల్ల మనం బలపరచబడతాం. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఆయన గ్రంథమును నాకు తినిపించగా అది నా నోటికి తేనె వలె ఉన్నది, కాబట్టి నేను అది తినప్పుడు నాకు ఎంతో హ్యాపీగా ఉన్నది అంటాడు. కనుక నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటాడు, ఎంతో బలంగా ఉన్నానండి. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా మనము బలపడాలి, విశ్వాసంలో ఎదగాలి. అలాగనే లాస్ట్ది, మీరు చేయ కార్యములన్నీ కూడా ప్రేమతో చేయాలి. కొంతమంది దేవుని పని చేయడం కూడా ఇసుక్కుంటూ చేస్తూ ఉంటారు. దేవుని మందిరంలో పని చేయమంటే నేనే దొరికానా అన్నటువంటి విషయంగా ఉంటారు. కాబట్టి అలా ఉండటం మంచిది కాదు. దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు అని, అది కూడా ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలి. ఎవరికన్నా కొంత సాకారం చేసేటప్పుడు ఏదోలా దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి చేస్తున్నాంలా అన్నట్టుగా కాకుండా హృదయపూర్వకంగా చేయాలి. అలా చేసిన రోజున మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఈ ప్రాముఖ్యమైనటువంటి 5 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి, మెలకువగా ఉండాలి. రెండవది, విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. మూడవది, పౌరుషం గలవారై ఉండాలి. నాలుగవది, దేవుని కార్యముల యందు బలము కలిగి ఉండాలి. ఐదవది, మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రేమతో చేయాలి. అలా ప్రేమతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ప్రభులో సాగేటువంటి వారిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటను దీవించి మనలందరినీ తన కృపలో ఆశీర్వదించి నడిపించిన గాక. ఆమేన్.